ఉంటాయి ఈశ్వర్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. హైదరాబాద్ లో ఈ సేవా సర్వీసులు 4 గంటల పాటు స్తంభించాయి. వేతన బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు నిరసనకు దిగారు, విధులను బహిష్కరించారు. నగరంలో మొత్తం 56 ఈ సేవా కేంద్రాలు ఉండగా 52 సెంటర్లలో ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, జీతాలను సకాలంలో చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఆ తర్వాత అధికారుల హామీతో ఉద్యోగులు తమ నిరసన విరమించారు. హామీ లభించడంతో ఉద్యోగులు తమ నిరసనను ముగించి విధులకు హాజరయ్యారు. ఇసుక తవ్వకాలపై స్టే ఎత్తివేతకు హైకోర్టు నో చెప్పింది. స్టే తొలగించాలన్న కాంట్రాక్టర్ల పిటిషన్ను తిరస్కరించింది. ఈ వ్యవహారంపై ఏపీఎండీసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇసుక సరఫరాకు వీలవుతుందో లేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు నిర్ణయంతో ఇసుక కాంట్రాక్టర్లకు చుక్కెదురైంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణపై వెంటనే స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని, అప్పుడే విద్యార్థుల బలిదానాలు ఆగుతాయని టీజేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలను నివారించేందుకు జేఏసీ చేపట్టిన బస్సు యాత్ర నల్గొండకు చేరుకుంది. కాంగ్రెస్ నాయకులు మొక్కుబడిగా అధిష్టానం నేతల్ని కలిసే బదులు ఖచ్చితమైన కార్యాచరణతో తెలంగాణ సాధన కోసం కృషి చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. కాంగ్రెస్, టీడీపీ ఒక స్పష్టమైన వైఖరి ప్రకటిస్తేనే ఆత్మ బలిదానాలు ఆగుతాయి. కాబట్టి ఆ పార్టీలు ఒక వైఖరి తెచ్చుకుంటేనే మనం ఆత్మహత్యలను ఆపగలుగుతాం. ఆ దిశగా మన ప్రయత్నము ముమ్మరం చేయవలసిన, ఉధృతం చేయవలసిన అవసరం ఉన్నది. అయితే అందుకు విద్యార్థులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఎవ్వరూ కూడా బలిదానాలు చేసుకోవద్దు, అందరం కలిసికట్టుగా కొట్లాడదాం, తెలంగాణ తెచ్చుకుందామని మేము కోరుతూ ఈ బలిదానాలను ఆపాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రత్యేక రాష్ట్రం కోసం పాలమూరు వలస కూలీల సంక్షేమ సమితి, తెలంగాణ మహాజన సమితి చేపట్టిన బస్సు యాత్ర మహబూబ్ నగర్ కు చేరుకుంది. పెద్దన్న నాయకత్వంలో తెలంగాణ చౌరస్తాలో ఉద్యమ కళాకారులు ఆటపాటలతో సందడి చేశారు. అకారణంగా విధుల నుంచి తొలగించారంటూ కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో కార్మికులు విధుల్ని బహిష్కరించి ధర్నాకు దిగారు. సమ్మె కారణంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్టీపీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులపై జీఎం వైవీ రావు కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమకు రావాల్సిన అలవెన్సులు, పీఎఫ్, వైద్యం తదితర సౌకర్యాలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జీఎం వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని కార్మికులు డిమాండ్ చేస్తూ బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ అగ్ని-5 ప్రయోగం సక్సెస్. పూర్తి వివరాలు బ్రేక్ తర్వాత. ఏ పార్టీకి కొమ్ము కాయని ఛానల్ C24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్. ఎగ్జామ్స్ అయిపోయాయి సార్, పాలిష్ అయిపోయింది. ఎంత బాబు? డబ్బులు వద్దు సార్, మీ అబ్బాయి టెక్స్ట్ బుక్స్ ఇస్తే చాలు. సరే, బుక్ తప్పకుండా తెస్తాను నెక్స్ట్ టైం, ఓకేనా? మీ దగ్గరలోని హెరిటేజ్ ఫ్రెష్ లో టెక్స్ట్ బుక్స్ డొనేట్ చేయండి. జడంత లేవు, నన్నే లవ్ చేసింది డాష్ గడ్వారా, నీ డిప్ప డాష్ అయిపోతున్నారు. తనను ప్రేమిస్తారు, నేనెవరిని చూస్తే వారు అలా నవరైపోతారు.
దగ్గర ఉంటే గిటారు ఎలా భరించేది బోరు ఎలా బెదిరిదరు జోరు. వావ్, ఏం వాయిస్తున్నావు గురు కదా. దీనికి ఎవరైనా డాన్స్ చేయాల్సిందే. స్ప్రైట్ లైన్ క్లియర్. రచ్చలో ఉంది స్టైల్, రచ్చలో ఉంది కాన్ఫిడెన్స్. శత్రువులతో హోరాహోరీగా పోరాడేందుకు మీరు కూడా పొందగలరు రచ్చకున్న కాన్ఫిడెన్స్. డాండ్రఫ్ తో కఠినంగా పోరాడేందుకు క్లియర్ తో డాండ్రఫ్ పోయి తిరిగి రాకుండా ఉండటానికి క్లియర్ యాంటీ డాండ్రఫ్ షాంపూ సమర్పిస్తున్నారు. కాల్ చేయండి 9987666666 కి స్టార్స్ ని కలిసి రచ్చ వస్తువులను గెలుచుకోవడానికి. సింఫనీ వారి కొత్త స్టార్ పెద్ద ఇంట్లో ఉంటే ఈ కూలర్ పై కాస్త కన్నేసి ఉంచండి. పొద్దున్న ఫస్ట్ ఎవడు ట్రే తీసుకొస్తాడో వాడే నా డాష్ గాడు. జడంత లేవు, నన్నే లవ్ చేసింది డాష్ గడవరా? నీ డిప్ప డాష్ అయిపోద్దురా రే. నేను నిన్ను లవ్ చేద్దాం అనుకుంటున్నాను, నీ పరిస్థితి ఏంటి? వాడంటే అంత ఇష్టమా? ఎంత ఇష్టం. పొగ ఎక్కువగా నిండి ఉండేటువంటి ఫ్యాక్టరీలలో, కెమికల్ ఫ్యాక్టరీలలో ముక్కు భరించలేనంత దుర్వాసనతో భయంకరమైన ఘాటైన వాసనలు ఉండే చోట జీవించేటువంటి వారు ప్రాణాయామం మీరు ఖచ్చితంగా చేస్తేరా. ఈ అరపణ నొప్పి చాలా మంది సంవత్సరాల తరబడి దీన్ని మోస్తూ ఉన్నారు చాలా మంది. కానీ చాలా చిన్న చిన్న జాగ్రత్తలతో దాన్ని పోగొట్టుకుని ఆయుర్వేద జీవన విజ్ఞానం సాయంత్రం 3:30 గంటలకు. మీకు సమర్పిస్తున్నవారు సహసమర్పిస్తున్నవారు యంగ్ ఎవర్ ఔషధి కేశ తైలం. ఏ పార్టీకి కొమ్ము కాయని ఛానల్ C24 గంటలు. యువర్ చాయిస్ యువర్ వాయిస్. వెల్కమ్ బ్యాక్. మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ టీడీపీ ఆందోళన బాట పట్టింది. గుంటూరు మిర్చి యార్డును సందర్శించిన మాజీ మంత్రి కోడెల శివప్రసాద్, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, దుల్లిపాల నరేంద్ర కుమార్లు రైతుల సాధక బాధకాలను తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. రైతులకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరు సాగిస్తుందని నేతలన్నారు. ఈ మార్కెట్ యార్డు నుంచే సంవత్సరానికి 42 కోట్లు వస్తే అందులో సగాన్ని ఈ రైతుల యొక్క కనీస మద్దతు ధరకు మిర్చికి ఉపయోగించండి అని మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే 2-3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే రైతుల తరఫున తెలుగుదేశం పార్టీ రైతాంగం మొత్తం కూడా ఉద్యమించి మీ మెడలు వంచుదామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. రైతుని నిలువు దోపిడీ చేస్తా ఉంటే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మణ మామూళ్ల మత్తులో ఉన్నాడు ఆయన. మరి ఆయన కనీసం ఇవాళ మార్కెట్ యార్డుకి ఎందుకు రావటం లేదు? ఎందుకు వచ్చి రైతులు పలకరించడం లేదు? రైతుల కష్టాలు ఎందుకు తెలుసుకోవటం లేదు? రైతుల కన్నీళ్లు ఎందుకు తెలుసుకోవటం లేదని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతా ఉంది. తెలంగాణ ప్రజలు మమ్మల్ని చీకొడుతున్నా కాంగ్రెస్ అధినేత్రిపై నమ్మకంతో ఓపిక పడుతున్నామని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అన్నారు. పండుగలు పబ్బాల పేరుతో నిర్ణయాన్ని వాయిదా వేయడం సరికాదన్నారు. వైఎస్ బతికుండగా తెలంగాణకు వ్యతిరేకంగా ఏనాడూ మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. మమ్మల్ని తిట్టినా తుడుచుకొని పోయినాం, పూసినా తుడుచుకుంటున్నాం, తిట్టినా పడుతున్నాం, తల వంచుకొని పోతున్నాం. కానీ ఒక నమ్మకం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇస్తుందనే నమ్మకంతో ఎవరు ఎన్ని మాటలన్నా కూడా భరిస్తూ వచ్చినాం. ఇక ఓపిక కూడా నశించే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 9వ తారీఖు డిసెంబర్ ఏ విధంగా ప్రకటించినా అదేవిధంగా ప్రకటించము అని చెప్పి వారిని కోరటం జరిగింది. భారత సైన్యం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరనుంది. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ అగ్ని-5 ప్రయోగం విజయవంతమైంది. ఒడిషా తీరంలోని వీలర్ ఐలాండ్ నుంచి ఉదయం 8 గంటల 5 నిమిషాలకు దీన్ని పరీక్షించారు. దీని పరిధి 5,000 కిలోమీటర్లు.